హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మారుతి యాదవ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు వచ్చేసి మేము ఎల్ఆర్టీకి అయితే వచ్చామండి. ఈ టెంపుల్ చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. ఇది ముస్లిమ్స్ అండి, ముస్లిమ్స్ టెంపుల్. ఇక్కడైతే చాలా బాగా జరుగుతుంది. చాలామంది దయాలు అట్లా పట్టిన వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది అని అంటారు. ఇక్కడ మనం దేవుళ్ళని ఎలా నమ్ముతామో దయాలు కూడా ఉన్నాయని నమ్మాల్సి వచ్చింది. ఇక్కడ చూడండి, వీడు పరిగెత్తి వచ్చేసాడు వాళ్ళని చూసేసి. నేను కూడా భయపడినానండి. చూడండి, వాళ్ళందుకు వాళ్ళే మాట్లాడుకుంటూ కాళ్ళు ఒప్పుకుంటూ అదొక విధంగా ఉన్నారండి. అసలు మీరు కూడా చూస్తే ఒక సెకండ్ భయపడతారు. కాకపోతే మనం దేవుని దగ్గరికి వెళ్ళినాం కదా, భయం ఏం వేయదు. అంత మంచిగా జరుగుతుంది అనుకొని వెళ్ళాలి. అక్కడ 5 టెంపుల్స్ అయితే ఉంటాయండి. అన్నీ ముస్లిమ్స్ వాళ్ళ టెంపుల్స్. మనం వెళ్ళి దర్శించుకుంటే చాలా మంచిది, అక్కడ బాగా జరుగుతుంది అన్నారు. అందుకే మేము కూడా వెళ్ళాము. మా అక్క వాళ్ళ పుట్టింటికలకు వెళ్ళి అలానే మా అత్త వాళ్ళు వస్తుంటే వాళ్ళతో పాటు నన్ను కూడా పిలుచుకొని వెళ్ళారండి. అక్కడంతా చాలా బాగుంటుంది. చూడండి, ఇక్కడ లక్ష్మి వాళ్ళు భయపడ్డారు, అందుకే వాళ్ళ అమ్మ పట్టుకుంది. ఇక్కడైతే దీపాలు వెలిగించారు. ఇంకా మొత్తం వీడియో చూసేయండి. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇక్కడ 5 టెంపుల్స్ ఉంటాయని చెప్పాను కదా. ఒక టెంపుల్ అయితే ఇలా కొండ మీద ఉంటుందండి, కొంచెం నడచాల్సి వస్తుంది. కానీ త్వరగానే వచ్చేస్తాము. అంత స్టెప్స్ అయితే ఎక్కువ ఉండవు. గట్టుమల్లయ్య స్వామి కొండ ఎక్కినాం కదా, అన్నికన్నా తక్కువే ఉంటాయి. పైన ఒక టెంపుల్ ఉంటుంది, ఇంకా మిగతా 4 టెంపుల్స్ కింద ఉంటాయండి. ఫస్ట్ ఇది దర్శించుకొని వచ్చిన తర్వాత ఇంకా మిగతావి కింద ఉంటాయి కదా, కిందకి వెళ్ళేద్దాం. ఇక్కడ సైడ్స్ ఎక్కువ కూర్చున్నారు కదా, వాళ్ళంతా ఎక్కువ బార్గింగ్ చేస్తుంటారండి. వాళ్ళు వచ్చేసి ఇంట్లో వాళ్ళ పిల్లలు భోజనాలు పెట్టుకోకుండా, వాళ్ళ ఇంట్లో ఉంచకుండా బయటికి గెంటేస్తుంటారు కదా, అలాంటి వాళ్ళు ఇక్కడ ఎక్కువ ఉంటారండి. అడుక్కుంటుంటారు కదా, వాళ్ళు ఎక్కువ ఇక్కడ. ఎందుకంటే ప్రతిరోజు జరుగుతుందంట ఇక్కడ. అందుకు వాళ్ళకి ఫుడ్ వస్తుంది, మనీ వస్తుంది కదా, అందుకు ఇక్కడ ఎవరు చూడు అదే పరిస్థితితో ఉన్నారు. చాలామంది అదే పరిస్థితితో ఉండేవాళ్ళే అండి. నేను మా మధ్యకే రామ కూడా ఒక ఆమె ఉన్నింది, మా వదిన మాట్లాడిచ్చింది. ఆమె కూడా అదే చెప్పింది. వాళ్ళ కొడుకులు 7 మంది కొడుకులు అయితే భోజనాలు పెట్టలేదంట, అందుకు ఇక్కడ వచ్చేసి ఉన్నానని చెప్తూ ఉంటే విన్నాను.
పోయిద్దామండి. मक्खन काट रहे ఈ వీడియో అంతా
వైషు తీసిందండి, మా ఆడపడుచు కూతురు. ఆ పిల్ల ఇది సరిగ్గా క్లిప్ రాలేదని అదే పనిగా మళ్ళీ వెళ్ళింది వీళ్ళని చూపించాలని మీకు. కానీ భయపడి స్పీడ్గా వచ్చేసింది. 2 సార్లు వెళ్ళింది ఇక్కడికి మళ్ళీ మేము వెళ్ళింది కాక. కానీ 2 సార్లు భయపడి పరిగెత్తి వచ్చేసేసింది. ఇంక ఇక్కడైతే ఇంటికైతే బయలుదేరామండి. నేను సంజయ్ అయితే బండ్లో వచ్చినాము. ప్రణ్వీత్ మాత్రం బండ్లో రాడంట, ఆటోలోనే రావాలంటున్నాడు మా అత్త వాళ్ళతో పాటు. వాడు మాత్రం సీట్లో ఒక్కడే కూర్చోవాలంట, ఎవరు పట్టుకోకూడదంట. ఎవరైనా పట్టుకున్నా చేదొబ్బేస్తున్నాడు. బాగా ఎంజాయ్ చేసుకుంటూ అయితే వచ్చినాడు. మేము లేకున్నా కూడా ఉన్నాడు చూడండి. అసలు 1 ఇయర్ బాబు అంటే ఎవరైనా నమ్ముతారా? నీకైతే మేము ఇంటికైతే వెళ్ళిపోయాము. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. నెక్స్ట్ వీడియోలో మరీ కలుద్దాం.